వెనుకబడిన ప్రాంతాల కింద 3,000 కోట్ల రూపాయలు 3,000 కోట్ల రూపాయలు ఆ రోజుల్లోనే గిరిజనుల కోసం తెప్పించి మరీ ఖర్చు పెట్టారు. అసలు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ అంటే ఎంత విలువ ఉండేది, ఎంత విలువనిచ్చాడు రాజశేఖర్ రెడ్డి గారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ అంటే రాజశేఖర్ రెడ్డి గారు కేటాయించిన ప్రతి పైసా, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కు కేటాయించిన ప్రతి పైసాను రాజశేఖర్ రెడ్డి గారు వాళ్ళ కోసమే ఖర్చు పెట్టారు, గిరిజనుల కోసం ఖర్చు పెట్టారు. రాజశేఖర్ రెడ్డి గారు మనసు పెట్టి చిత్తశుద్ధితో అంత చేశారు కాబట్టి ఈ రోజు వరకు కూడా ఇంతమంది గుండెల్లో రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు. ఈ రోజు వరకు కూడా అమ్మా మా గ్రామాలలో రాజశేఖర్ రెడ్డి గారు వేసిన రోడ్లే తల్లి, మా గ్రామాల గురించి మళ్ళీ ఎవరూ ఆలోచన చేయలేదు. ఆ రోజుల్లో కట్టిన రాజశేఖర్ రెడ్డి గారు కట్టిన ఇల్లులే అమ్మా, ఆ తర్వాత మళ్ళీ ఎవరు మాకు ఇల్లు లేదు, మాకు రోడ్లు వేయలేదు. ఈ రోజు వరకు కూడా రోడ్లన్నీ చెడిపోయి అసలు మా గర్భిణీ స్త్రీలకు కూడా ప్రయాణం చేయడానికి ఎంతో కష్టం అవుతుంది ఈ రోడ్లలో అని వాపోతున్నారు. అంటే మరి ప్రభుత్వాలు ఉన్నట్ట, లేకపోతే లేనట్ట, లేకపోతే చచ్చిపోయినట్ట? మారుమూల ప్రాంతం, గిరిజనుల ప్రాంతం ఎంతగా పట్టించుకోవాలి, కానీ మీ గురించి పట్టింపు లేదు. కానీ బాక్సైట్ తవ్వకాల కోసం పెద్ద పెద్ద రోడ్లు వేసుకుంటున్నారు. కనిపిస్తున్నాయి కదా పెద్ద పెద్ద రోడ్లు, హైవేలు ఎంత సైజులలో ఉన్నాయి, ఎంత సైజులలో ఉన్నాయి. బాక్సైట్ మైనింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ ప్రజల అభివృద్ధి మీద, మీ సంక్షేమం మీద లేకపోయింది. మరి ఏమనాలి? రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు అంతగా ఆలోచన చేశాడే ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం. మరి ఇప్పుడున్న నాయకులు అటు పాలక పక్షం అయితేనేమి, ఇటు ప్రతిపక్షం అయితేనేమి, ఒకరైనా ప్రజల గురించి ఆలోచన చేస్తున్నారా? ఇంతమంది యువకులు ఉన్నారు ఇక్కడ, ఇంతమంది బిడ్డలు ఉన్నారు ఇక్కడ. ఏమా ఉద్యోగాలు వస్తున్నాయా? మరి ఏం చెప్పాలి? ఒకరోజు త్వరలోనే ఇదే పరిస్థితిలో మన ఆంధ్ర రాష్ట్రం ఇలాగే కొనసాగితే ఒకరోజు అసలు మన రాష్ట్రంలో యువతే లేకుండా పోతారు. మొత్తం యువతంతా వలసపోతారు. ఇక్కడ పనులు లేక, ఇక్కడ ఉద్యోగాలు లేక, ఇక్కడ సరైన జీతాలు రాక అసలు ఆంధ్ర రాష్ట్రంలో యువతే లేకుండా పోయేటట్టుగా ఉంది. అంత ఘోరంగా, అంత దీనంగా ఉంది మన పరిస్థితి. ఈ రోజు మన రాష్ట్రంలో లక్షల మంది బిడ్డలు చదువుకొని ఉన్నారు, డిగ్రీలు పీజీలు చేసి ఉన్నారు, కానీ పనులైతే లేవు. పనులు ఎందుకు లేవు? ఎందుకంటే సర్కారు పట్టించుకోవడం లేదు కాబట్టి. అటు పాలక పక్షమైనా అటు ప్రతిపక్షమైనా ఇద్దరూ కలిసి మనకు ప్రత్యేక హోదా కావాలి అని కొట్లాడి ఉంటే మన రాష్ట్రంలో పెద్ద పెద్ద పరిశ్రమలు ఈ పాటికి ఎన్నొచ్చిండు. ఇంతకు ముందు ప్రత్యేక హోదా ఇచ్చిన రాష్ట్రాలలో ఒక రాష్ట్రంలో 2,000 పరిశ్రమలు వస్తే ఇంకో రాష్ట్రంలో 10,000 పరిశ్రమలు వచ్చాయి. మన రాష్ట్రంలో కనీసం పట్టుమని 10 కొత్త పెద్ద పరిశ్రమలు వచ్చినా మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చును, మనకు అభివృద్ధి జరుగును. 10 సంవత్సరాలైంది. ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు ఇస్తామంటే ప్రత్యేక హోదా, ఆ రోజు చంద్రబాబు గారు బీజేపీ పార్టీ ఏమన్నారు? బీజేపీ అయితే 10 సంవత్సరాలు ఇస్తామన్నారు. మాకు ఓట్లేయండి, మేము 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తాము అన్నారు. చంద్రబాబు గారు అయితే 10 సంవత్సరాలు సరిపోదు, మాకు 15 సంవత్సరాలు కావాలి అన్నారు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు, అదే బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. వాళ్ళ మంత్రివర్గంలోనే ఎంతో మందిని మంత్రులను చేసుకున్నాడు తప్పితే ప్రత్యేక హోదా గురించి మళ్ళీ ఒక్కసారి కూడా మాట్లాడలేదు చంద్రబాబు గారు. ఆ రోజుల్లో జగనన్న గారు ప్రతిపక్ష పార్టీ నాయకుడు, ప్రతిపక్ష నాయకుడిగా జగనన్న గారు ఎన్నో దీక్షలు చేశారు, నిరాహార దీక్షలు చేశారు, ప్రత్యేక హోదా కోసం కొట్లాడాడు. ఆ రోజుల్లో మూకుమ్మడిగా రాజీనామాలు చేద్దాము, ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూద్దాము అన్నాడు కదా జగనన్న గారు. మరి ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయ్యాక మరి జగనన్న గారైనా ఒక్క నిజమైన ఉద్యమం ఎందుకు చేయలేదు ప్రత్యేక హోదా కోసం? ప్రత్యేక హోదా కోసం ఒక్క నిజమైన ఉద్యమమైనా ఎందుకు చేయలేదు? ఇప్పుడున్నారు కదా మన రాష్ట్రంలో 25 మంది ఎంపీలు ఉన్నారు. 25 మంది ఎంపీలు ఉన్నారు. ఒక్కరు కూడా బీజేపీ ఎంపీలు లేరు. అందరూ వైసీపీ ఎంపీలు, తెలుగుదేశం పార్టీ ఎంపీలు. ఒక్కరంటే ఒక్కరైనా మళ్ళీ ప్రత్యేక హోదా గురించి ఎంపీలుగా ఉండి కేంద్రంలో మాట్లాడారా? ఎప్పుడైనా కొట్లాడారా? ఇంతమంది 25 మంది ఉన్నారు కదా, మరి ఆ రోజు మూకుమ్మడి రాజీనామాలు చేద్దామన్న వాళ్ళు ఈ రోజు ఎందుకు మూకుమ్మడి రాజీనామాలు చేయడం లేదు?
పోని మూకుమ్మడి రాజీనామాలు మొత్తం అందరూ చేయకపోతే కనీసం ఈ ప్రాంతం వాళ్ళైనా ఉత్తరాంధ్రకైనా ఈ ప్రాంతం వాళ్ళైనా చేయాలి కదా. ఎందుకంటే ఉత్తరాంధ్రకి స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజ్ కింద డబ్బులు ఇవ్వాల్సింది కేంద్రం. కనీసం ఈ ప్రాంతం ఎంపీలు కూడా మీకోసం కొట్లాడకపోతే, ఈ ప్రాంతం కోసం కొట్లాడకపోతే ఇక మీ